హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్లను ఆన్సర్ చూడడం జరుగుతుంది. ఇది పార్ట్ 16 ఫ్రెండ్స్. లాస్ట్ 15 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తా ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి చూడండి. 15 పార్ట్స్ వీడియోస్ అందులో అప్లోడ్ చేయడం జరిగింది. సపరేట్ ప్లేలిస్టే క్రియేట్ చేయడం జరిగింది, వెళ్ళి చూడండి. ఓకే, ఈ పేపర్ వచ్చేసి 2023 1 నెల 13వ తారీఖు జరిగిన పేపర్ ఫ్రెండ్స్. ఇది షిఫ్ట్ 4, టైమింగ్ కూడా చూసుకోవచ్చు. 5:15 నుంచి 6:15 మధ్య జరిగిన పేపర్ ఫ్రెండ్స్. ఇది షిఫ్ట్ 4 సంబంధించి లాస్ట్ 3 షిఫ్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఓకే, మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటాయి కాబట్టి మరిన్ని వీడియోలు చేస్తాం కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, సంతల్ అనే గిరిజన సమూహం డ్యాష్ సంవత్సరంలో తిరుగుబాటు చేసింది. ఏ సంవత్సరంలో అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, 1855. అయితే ఈ సంతల్ అనే గ్రూప్స్ అనేది ఎక్కువ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని 4 రాష్ట్రాలలో ఉంటారు, కానీ ఎక్కువ పాపులేషన్ వచ్చేసి జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్, వీటిలో ఎక్కువ ఈ ట్రైబల్ వారు ఉంటారు. ఓకే, ఒక సెకండ్ది, క్రింది వాటిలో ప్రభుత్వ రంగంలో ప్రత్యేకంగా వస్తువుల తయారీకి కేటాయించబడిన పరిశ్రమ ఏది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 2, అటామిక్ ఎనర్జీ. ఓకే, అటామిక్ ఎనర్జీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వచ్చిన మీకోసం త్వరగానే కంప్లీట్ చేస్తాను. ఓకే, పీడిఎఫ్ కావాలనుకుంటే కింద పేజ్ ఛానల్ గ్రూప్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో డాష్ కిలోమీటర్ పొడవున లోతట్టు నావిగేషన్ జల మార్గాలు ఉన్నాయి. అంటే ఎన్ని వేల కిలోమీటర్ల లోతున ఈ నావిగేషన్ జల మార్గాలు ఉన్నాయి అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, 14,500, 14,500. ఓకే, 14,500 పొడవున లోతట్టు నావిగేషన్ మార్గాలు ఉన్నాయి ఒక భారతదేశంలో. ఓకే, గుర్తుంచుకోండి. ఓకే, ఫోర్త్ది, ఏ రాజ్యాంగ సవరణ 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది? అంటే ఏ రాజ్యాంగ సవరణ? ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, 86. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ఊర్సా మేజర్ రాశిని డాష్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, ది గ్రేట్ బేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ది. ఓకే, 6వది, కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులను నివారించడానికి మరియు వారిని రక్షించడానికి పిఓఎస్ఎస్ పోస్ట్ అంటే విధానం అంటే పాలసీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, పిఓఎస్ పాలసీ విధానం యొక్క ఆవశ్యకతను డాష్ తప్పనిసరి చేసింది. అంటే ఈ కార్యాలయంలో పనిచేసే మహిళలు ఉంటారు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు, వాటిపై ఆ మహిళలపై లైంగిక వేధింపులను తగ్గించడానికి ప్రభుత్వం ఒక పాలసీ అంటే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏ చట్టము, అది పేరేంటిది, మరియు అది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అని అంటారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, పని స్థలాలలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం 2013. ఓకే, ఇందులో నివారణ, నిషేధం మరియు పరిహారం లాంటివి ఇందులో ఉంటాయి అన్నట్టు. ఇంగ్లీష్లో వచ్చేసి ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ఓకే, ఇది యాక్ట్ ఎప్పుడు అంటే 2013 ఈ యాక్ట్, ఇది చట్టం అన్నట్టు తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్, ఏప్రిల్ 2021 నాటికి ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రెండ్స్. అంటే ఎమ్మెల్సీలను కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటారు? ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, 6 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే మరియు ఓకే, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఈ 2 సభలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదేమో ఎగువ సభ, ఇదేమో దిగువ సభ. ఈ 2 సభలు ఉన్నాయి, 6 రాష్ట్రాలే. అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్. వీటిలో మాత్రమే ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 2 సభలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, గుర్తుంచుకోండి పేర్లు, ఇవి గుర్తుంచుకోవాలి, 6 రాష్ట్రాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, ఆగస్టు 2022 సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి. ఓకే, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు ప్రమాణం స్వీకారం చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, సురేష్ పటేల్. ఓకే, సురేష్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు డాష్ ప్రారంభంలో ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి అంటే ఇవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, 1919లో ఈ ప్రారంభించబడి ప్రాముఖ్యత సంచరించుకున్నాయి అన్నట్టు. అంటే ఎక్కువ అభివృద్ధిలోకి వచ్చాయన్నట్టు. ఓకే, గెయిన్డ్. నెక్స్ట్ వచ్చేసి 10ది. ఓకే, సెల్ యొక్క ఆత్మహత్య సంచులకు పేరు ఏమిటంటే, సెల్స్ అంటే తెలుసు కదా మన బాడీలో ఉండే సెల్స్ యొక్క ఆత్మహత్య సంచులకు గల పేరు ఏంటిదంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, లైసోజోమ్స్ అంటారు, లైసోజోమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11వది, భారతదేశంలో మొదటి ఫార్ములా 1 రేస్ డాష్ సంవత్సరంలో జరిగింది అంటే భారతదేశంలో మొదటిసారిగా ఫార్ములా 1 రేస్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి
టూ ఫ్రెండ్స్ 2011. ఓకే 2011 దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్, మీకు చెప్తాను. ఇది వచ్చేసి నోయిడాలో జరిగింది. ఓకే ఈ రేస్ ఎక్కడ జరిగిందంటే నోయిడా జరిగింది. ఈ రేస్ 30 అక్టోబర్ 2011 నిర్వహించారు. మరియు సెబాస్టియన్ వెట్టెల్ ఈ రెడ్ బుల్ రేసర్ అన్నట్టు, రెడ్ బుల్ రేసర్ అంటే స్పాన్సర్ అన్నట్టు, రెడ్ బుల్ రేసర్ ఫస్ట్ స్పాన్సర్ ఎవరు అంటే సెబాస్టియన్ వెట్టెల్, ఇతను గెలుచుకున్నారు ఈ ఫార్ములా 1 రేసు. విజేత ఎవరు అంటే సెబాస్టియన్ వెట్టెల్. ఓకే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 12ది. ఓకే ఉత్తరప్రదేశ్ తన అంతర్జాతీయ సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, నేపాల్తో పంచుకుంటాడు. అంటే నేపాల్లోనే ఇది సరిహద్దు ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 13ది. డాష్ సాధారణంగా అభివృద్ధికి వెన్నుముకగా పరిగణించబడుతుంది అంటే ఏది వెన్నుముకగా అభివృద్ధికి పరిగణించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, తయారీ పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్మెంట్కు బ్యాక్ బోన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసి 14ది. చలిహా సహాయ్ పండుగ సమయంలో సిద్ధిలు లార్డ్ అంటే దేవుడు, అలా సింధుల యొక్క దేవుడు జూలేలాల్ పట్ల తమ భక్తిని చూపడానికి డాష్ రోజుల పాటు ఉపవాసాన్ని పాటిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, 40 రోజుల ఉపవాసాన్ని పాటిస్తారు. ఎవరి కోసం అలా దేవుడు ఎవరు? జూలేలాల్. ఓకే సింధీలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 15ది. అత్యధిక రంజీ ట్రోఫీ టైటిల్ని గెలుచుకున్న జట్టు ఏది అంటే రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్లు ఏది అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, ముంబై జట్టు అత్యధికంగా గెలుచుకుంది. అంటే ఎన్నిసార్లు గెలుచుకుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే 16ది. భారతదేశంలో క్రింది కాంగ్రెస్ నాయకుల్లో ఎవరు మార్చ్ 2022లో రాజ్యసభ నుండి పదవి విరమణ చేశారు? ఓకే ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి 4 పళనియప్పన్ చిదంబరం. ఓకే నెక్స్ట్ వచ్చేసి 17ది. కావేరీ డెల్టా ప్రాంతంలో, ఇక్కడ ప్రాంతంలో పల్లె ఫ్రెండ్స్, ప్రాంతంలో ముత్తరయ్య అధికారంలో ఉన్నాడు, కానీ వారు డాష్ పల్లవ రాజుకు ఆధీనంలో ఉన్నారు. అంటే ఏ రాజు ఆధీనంలో ఉన్నారు అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, కాంచీపురం పల్లవ రాజు చేతిలో ఈ ముత్తరయ్య ఉన్నాడు అన్నట్టు. ఓకే నెక్స్ట్ వచ్చేసి 18ది. జింక్ సల్ఫేట్గా మార్చే యాసిడ్ను గుర్తించండి. ఓకే జింక్ సల్ఫేట్గా మార్చే యాసిడ్ ఏదంటే 3 ఫ్రెండ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి 19ది. గుణకాంత దత్త బోర్బియన్కు ఏ నృత్య రూపంలో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, సత్రియ. ఓకే సత్రియ ఈ నృత్యానికి అతనికి సంగీత నాటక అకాడమీ నుండి అవార్డు లభించింది. ఓకే లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే 20ది. క్రింది వాటిలో ఏ నృత్యం గోవాలో ప్రదర్శించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి, అంటే గోవాకు చెందిన నృత్యం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, ఫుగ్డీ అన్నట్టు. ఓకే ఫుగ్డీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్.